హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హౌస్లో ప్రస్తుతం టికెట్ టు ఫినాలే రేస్ ప్రారంభమైంది. అయితే టికెట్ టు ఫినాలే రేస్ ఫైనల్ లెవెల్ టాస్క్లో పాల్గొనడానికి కంటెండర్స్ని ఎంపిక చేసే బాధ్యత బిగ్ బాస్ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చేతుల్లో పెట్టేశాడు. దీంతో ఇద్దరిద్దరుగా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి టికెట్ టు ఫినాలే రేస్లో పాల్గొనబోయే కంటెండర్స్ని ఎంపిక చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే అఖిల్, హారిక ఇద్దరు వచ్చి మొదటి కంటెండర్గా రోహిణిని అయితే ఎంపిక చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత రెండో కంటెండర్ని ఎంపిక చేసే భాగంలో బిగ్ బాస్ హౌస్లోకి మానస్ అలాగే ప్రియాంక జైన్ బిగ్ బాస్ హౌస్లోకి అయితే ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. వారిద్దరూ వచ్చి రాగానే హౌస్లో మొత్తం జోష్ నింపారు అని చెప్పవచ్చు. అందరితో కలిసి ఇల్లు మొత్తం తిరుగుతూ డ్యాన్సులు చేస్తూ ఒక్కసారిగా షోకి ఊపు తెచ్చారని చెప్పవచ్చు. అయితే ఆ తర్వాత మానస్ కాసేపు నిఖిల్తో ఒంటరిగా మాట్లాడటం జరిగింది. నిఖిల్తో మాట్లాడుతూ, నిఖిల్, నీ ఆట మొదట్లో చాలా బాగా ఉంది, ఒక్కసారి నువ్వు అందరితో కలవడం ప్రారంభించాలి అంటూ అందరూ ఎప్పుడైతే చెప్పారో అప్పుడు నీ ఆటను నువ్వు పక్కన పెట్టి మిగిలిన వారి కోసం నువ్వు ఆడటం మొదలు పెట్టావేమో అనిపిస్తుంది. టాస్కుల్లో అయితే నువ్వు 100కి 1000% ఎఫర్ట్స్ పెడుతున్నావు, గెలుస్తున్నావు. కానీ ముఖ్యంగా కేవలం ఒక గ్రూప్తో మాత్రమే క్లోజ్గా ఉండటం, వారి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావేమో అని చాలామంది భావిస్తున్నారు. అది నీకు నెగిటివ్ అవుతుంది. ముఖ్యంగా నువ్వు ఒకరినే టార్గెట్ చేయడం, వేరే వారి పాయింట్స్ తీసుకొని నువ్వు నామినేట్ చేయడం, అలాగే ఫ్రెండ్స్ని నామినేట్ చేయకుండా నేను ఏదైనా చేస్తాను, నా ఇష్టం అంటూ అలా చెప్పడం కూడా కొంతమందికి నచ్చడం లేదు. నీలాంటి ఒక టైటిల్ రేస్లో ఉన్న కంటెస్టెంట్ అలా మాట్లాడకూడదు. ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే ధైర్యం ఉండాలి. అదొక్కటి మార్చుకుంటే ఇక టైటిల్ నీదే అంటూ డైరెక్ట్గా మానస్ నిఖిల్కి అయితే చెప్పాడు. దీంతో నిఖిల్ మాట్లాడుతూ, అలాగే మానస్, నువ్వు చెప్పింది నేను ఖచ్చితంగా పాటిస్తాను. ముఖ్యంగా ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు కాబట్టి నాగార్జున సార్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారమే నేను గేమ్ చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నాను అంటే నాగార్జున సార్ కూడా కొన్నిసార్లు కరెక్ట్గా ఫీడ్బ్యాక్ ఇవ్వరు, గేమ్కు తగ్గట్టుగా ఫీడ్బ్యాక్ అయితే ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు నీ ఆలోచనతో గేమ్లో ముందుకు పోవాలి. ఎవరిని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నావో నీకే అర్థమవుతుంది. అలా టార్గెట్ కాకుండా నీ ఇండివిజువల్ గేమ్ ఆడు, ఎవరితో కలవాల్సిన అవసరం లేదు, అప్పుడు మాత్రమే నువ్వు టైటిల్కి దగ్గరవుతావు అంటూ మానస్ నిఖిల్ ఆట గురించి చాలా క్లారిటీగా చెప్పేశాడు. మరి మానస్ వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ ఆట ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. అయితే నిఖిల్ ఎవరైనా ఇన్పుట్స్ ఇస్తే మంచిగా తీసుకొని వాటిలో నుంచి మంచిని తీసుకొని ఆ ఆటని మార్చుకుంటాడు. కాబట్టి ఖచ్చితంగా నిఖిల్ ఆట ఈ వారం వీకెండ్ లోపు చేంజ్ చేసే అవకాశం అయితే ఉంది. మరి మానస్ నిఖిల్కి ఇచ్చిన ఇన్పుట్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.